గూస్ బంప్స్ వచ్చే ఎపిసోడు కళ్యాణ్ది వాళ్ళ నాన్నగారిది. ఎందుకంటే హైలైట్ ఎప్పుడెప్పుడు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వస్తారా, వాళ్ళ అమ్మగారు వస్తారా అని అందరూ ఎదురు చూశారు. ఎందుకంటే ఈ పిల్లాడు లోపల ఎంత బాధను పెట్టుకున్నాడో, వీళ్ళ పేరెంట్స్ వస్తే ఎలా రియాక్ట్ అవుతాడని. ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లే, కానీ లోపల బాగా పెయిన్ ఉంది. ఆ పెయిన్ వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ వల్ల దూరం అయిందని నేను అనుకుంటున్నాను. ఇక నుంచి అయినా వీళ్ళు ఫ్యామిలీతో చక్కగా కలిసిమెలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్‌ని చూసిన వాళ్ళ ఫాదర్‌ని, వాళ్ళ మదర్‌ని చూసిన ఎంతమందికి ఇటువంటి తల్లిదండ్రులు ఉండాలిరా, ఇటువంటి కొడుకు మన ఇంట్లో ఉండాలిరా అనిపించేలాగా ఉన్నారు. చిన్నప్పుడు నన్ను హాస్టల్‌లో వేశారు అనే ఒక కారణంతోటే మన మనసులో గూడు కట్టుకున్న వేదనని లోపలే ఉంచుకొని వాళ్ళతో ఎక్కువగా ప్రేమగా ఉండలేకపోయాడు. బిగ్ బాస్ వీళ్ళ ఫ్యామిలీని కళ్యాణ్‌తో కలిపిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు తన బాధని వేరే రూపంలో చూపించాడు తప్ప ఎప్పుడు ఓపెన్ అయ్యి చెప్పలే. ఈ బిగ్ బాస్ అనే ప్లాట్‌ఫామ్ మీద నాకు మా అమ్మ, నాన్న అంటే ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు వాళ్ళు రాకపోయినా నాకు పర్వాలేదు, వాళ్ళతో నాకు బాండింగ్ లేదు, ఎందుకు నేను ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడురా కళ్యాణ్ అని అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం దొరికేసింది ఆ రోజు ఫోటోలొచ్చినప్పుడు. తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు తనలో ఉన్న బాధని షేర్ చేసుకోవటం, ఏడవటం చూసి చాలామంది కంటతడి పెట్టారు. ఇది కదరా తల్లిదండ్రుల కోసం ఒక బిడ్డ ఆరాటం అనిపించింది. ఎంత లోపల అంత బాధను పెట్టుకుని బయటికి అల్లరి పిల్లాడు. కప్పుకి దగ్గరగా ఉన్నామని తెలిసినా సరే తనూజతో వైరం పెట్టుకోవట్లే తన మీద ఉన్న ఇష్టంతో. అటువంటిది వాళ్ళ నాన్నగారొచ్చి, "నువ్వు కప్పు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఒకళ్ళని తొక్కి పైకి రాకు. మనకి నీతి, నిజాయితీ ముఖ్యం" అని చెప్పారు చూసారా? ఏ తండ్రి, ఏ కొడుకుకి ఈ రోజుల్లో చెప్తున్నారు? ఎప్పుడన్నా చూసారా మీరు? ఇది బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైమ్ అని నాకనిపిస్తుంది. "నువ్వేమన్నా చెయ్యి, కప్పు కొట్టుకురా" అంటారు. కానీ ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చాలా బాగా చెప్పారు. ఆయన చాలా ఇన్నోసెంట్. వాళ్ళ బ్రదర్ ఇన్నోసెంట్. వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా చాలా ఇన్నోసెంట్. వీళ్ళ లోపల ఎంత ప్రేమను దాచుకొని ఈరోజు కళ్యాణ్ పడాలా, నాన్నగారు కళ్యాణ్ పడాలా, అమ్మగారు అని చెప్పుకొని గర్వపడే స్థితికొచ్చారు. వాళ్ళెంత పెయిన్ లోపల ఉంది. కొడుకుని దూరం పెట్టుకున్నానని ఎంత బాధపడ్డాడా నా కొడుకు అని. అలాంటిది ఈరోజు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారు. అలాగే ఆయన్ని చూసి కళ్యాణ్ కూడా చాలా గర్వపడ్డాడు. మా నాన్న హీరో. ఎంత స్ట్రాంగ్ మనిషి అంటే ఎంత ఆటుపోట్లొచ్చినా తట్టుకొని మళ్ళీ నిలబడ్డాడు. నీతిగా, నిజాయితీగా నిలబడ్డాడు చూసారా? అందుకే మా నాన్న అంటే నాకిష్టం. అలాగే ఆళ్ళ తమ్ముడు గురించి కూడా చాలా బాగా చెప్పాడు. మా తమ్ముడు హౌస్‌ని నిలబెట్టాడు. కష్టపడి నన్ను చదివించారు, నన్ను ఈ విధంగా చేశారని కూడా అనుకోకుండా తను చదువు మానేసి షాపుని చూసుకుంటా ఫ్యామిలీకి అండదండగా ఉన్నాడు. మా ఇంటికి బ్యాక్ బోన్ మా తమ్ముడు అని చెప్పాడు చూసారా? కళ్యాణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనూజతో పెట్టుకుంటాడా, పెట్టుకోకపోతాడా అన్నది మనకు తెలీదు, కానీ మొత్తానికి కళ్యాణ్ అయితే విన్నర్ అయిపోయాడు ఆడియన్స్ అందరి దృష్టిలో అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ అయితే చేయండి.